హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభావతి, మనోజ్, రవి వాళ్ళని తీసుకొని వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి అత్తయ్య ఎత్తుకొని మేము అందరం ఒక జట్టు అని చెప్పేసి వాళ్ళ ఐదుగురిని చూపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలు వాళ్ళ అమ్మ వాళ్ళని చూసి అబ్బా దొంగలందరూ ఒకే చోట చేరారు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం ఏం మాట్లాడుతున్నావు, దొంగలు అంటున్నావు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం అవును, పరుగు పందాల ఆటల్లో మీరే కదా ఫస్ట్, ఇంతకు ముందే చెప్పాను కదా వాళ్ళిద్దరైతే పరుగు పందాలలో ఫస్ట్ ఉంటారు, అది మీకు ముందే తెలుసు కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న శృతి, మనోజ్ వాళ్ళు చాలా కోపంగా అక్కడున్న బాలుని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న రోహిణి మాటల్లో గెలవడం నేను ఎవరి వల్ల కాదు, కానీ ఆటల్లో గెలిపి చూపించు బాలు అని చెప్పి మాటలు వినగానే అక్కడున్న బాలు మాత్రం అవునా, ఆటల్లో గెలవాలి, సరేలేండి చూసుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు మాత్రం ఏదో సరదాగా ఆటలు ఆడుకుందాం అంటే ఈ గొడవలు ఏంటి మధ్యలో అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం సరేలే బామ్మ, ఇదిగో మీనా, నేను, నాన్న ఒక జట్టు అయితే అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ బామ్మగారు మాత్రం బాలుని అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో రోహిణిని తీసుకొని వచ్చి రోహిణి, నేను ఒక జట్టు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న శృతి అయితే నేను, రవి కూడా ఒక జట్టు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బామ్మ మాత్రం ఇది ఏమైనా వ్రతమా, జంటలుగా కూర్చోడానికి మనం ఆడుతుంది ఆటలు మాత్రమే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ప్రభావతి అయితే నాకు మాత్రం బాలు వద్దు, బాలు నా గ్రూప్లో ఉంటే నేను ఆడలేను, వాడు వేరే జట్టు గెలిపించడానికి ఆడతాడు, నా గ్రూప్లో ఉన్నా సరే అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం మన ఇద్దరు ఒక జట్టులో వెయ్యర్లే, ఎక్కడైనా ఎలుక పిల్లి ఒకే గ్రూప్లో ఉంటాయా ఏంటి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి చాలా కోపంగా బాలు వైపుకు చూస్తూ ఉంటుంది. అక్కడున్న బామ్మగారు మాత్రం అలానే కుదురుతుందిరా, మీ ఇద్దరు ఒక జట్టులోనే ఉండాలి అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు, ప్రభావతి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతూ అవును, కొడుకులతో సహా